మౌన్ రాగంలోనో లేకపోతే జానకి కలగనలో ఏదో మిమ్మల్ని అన్ని రోజులు ఒక అటైర్లో చూసి ఆ అటైర్ వచ్చేసరికి ఏంటంటే అప్పటి వరకు ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడడం అనేది జరిగింది. సో దాని మీద సో ఏంటి ఎలా చూడాలంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం కాబట్టి అలా చూడొద్దు అంటారా? దానికి ఏంటి మీ క్లారిటీ ఏంటి? ఆ మౌన రాగంలో నా పేరేంటి? అమలు. జానకి కలగనలేదులో జానకి. బయట నా పేరేంటి? ప్రియాంక. ప్రియాంక. ఇప్పుడు ప్రియాంక ఎలా ఉండాలి అలా ఉంటుంది, అమ్ములు ఎలా ఉండాల్సింది అలా ఉండింది, జానకి ఎలా ఉండాల్సింది తను ఉండింది. బిగ్ బాస్ లో చూసారు, మెచ్చుకున్నారు. చాలా మంది ఇమాజినరీ వరల్డ్ చాలా మందికి ఉంటాయి అండ్ వాళ్ళ థింకింగ్, ఎవరి అడ్వైస్లు వాళ్ళ థింకింగ్లు వాళ్ళకు ఉంటాయి అండ్ వి రెస్పెక్ట్ దట్. ఎవరిని నేను కాదన్నాను, బట్ మీరు ఒకళ్ళని అదే విధంగా చూడాలి. ఇప్పుడు మీరు బీచ్ కి వెళ్ళేటప్పుడు యూ విల్ నాట్ బి వేరింగ్ సారీ అండ్ వెళ్ళరు కదా. సో అలా మీకు ఎలాంటి లైఫ్ స్టైల్, మీరు మీ బాడీ మీద వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ కరెక్ట్ అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అలానే వేసుకొని బయటికి వెళ్తారు. ఐ ఫీల్ దిస్ ఇస్ రైట్ ఫర్ మీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, నేను వేసుకుంటా. ఐ జస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ వర్డ్స్. నేను ఏం కాదనను, ఎవరిని ఏం తిట్టను. నాకు నాకు నచ్చినట్టు నేను ఉన్నాను. దిస్ ఇస్ ప్రియాంక అంతే. మీరు ఫాలో అవ్వాలి తలుచుకుంటున్నారో ఫాలో అవ్వండి, లేదు నో ప్రాబ్లం. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి, బట్ నాకు ఎలా అనిపిస్తుందో అలా ఉంటాను నేను అంతే. బయట అంటే మామూలుగా నార్మల్ గా అడుగుతాను, బయట ట్రెండీ వేరే వేసుకుని వెళ్తుంటారా? చూసారు కదా, ఇంకా దాంట్లో రీల్స్ లో చూస్తారు, షోస్ లో చూస్తారు. వి ఆర్ ఆర్టిస్ట్. మనం ఇప్పుడు మొన్న కుబేరా సినిమా వచ్చింది, ధనుష్ గారు బెగ్గర్, అవును, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది. క్రేజీ. సో మనం ఏ గెటప్ వేయాలి, ఆ గెటప్ మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. సో మనం అది ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. సో ప్రియాంక గారు ఒక ఆర్టిస్ట్ అండ్ మౌన్ రాగం వచ్చే కంటే ముందు ఆవిడ 3 సినిమాలు చేసింది. ఆ 3 సినిమాలో కొన్ని సాంగ్స్ ఉన్నాయండి. ఒకటైతే ఒక ఐటమ్ సాంగ్ ఉంది ప్రియాంక గారిది, ఐ థింక్ చాలా మంది చూడలేదు, వెళ్ళి చూడండి. నెక్స్ట్ లెవెల్, ఐ లవ్డ్ ఇట్. నోబడీ నోస్ ద పాస్ట్, దే ఆల్ టాక్. మంచి కన్నడలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు ప్రియాంక గారు. ఓకే, కన్నడలోనా? యా యా, చాలా బాగుంది అది. ఇప్పుడు అది ట్రెండింగ్ లో పోద్ది. ఒక గ్లింప్స్ లో పెడతాను. సో అంటే ఆర్టిస్ట్ సార్, ఆర్టిస్ట్ అంటే వి హావ్ టు. ఐ లవ్ ట్రైయింగ్ న్యూ కాస్ట్యూమ్స్ అండ్ అటైర్స్ సార్. ఏమీ తప్పులేదు దాంట్లో. అంటే మీరు వేర్ చేసిన విధానం బట్టి మిమ్మల్ని జడ్జ్ చేస్తే నేను ఇంకేం చెప్పలేను. కాకపోతే ఏంటంటే చాలా మంది అవి చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ 1-2 సార్లు వస్తాయి. మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక 7 years 8 years ఒక రకంగా చూసేసరికి మాత్రం ఎగ్జాక్ట్లీ కొంతమందికి అనిపించింది. అది కూడా నేను అదే అంటున్నాను. అదే సార్, తప్పలేదు అంటే ప్రాబ్లం ఏం లేదు. Yes, you cleared it. That's my way of living life. Already love